ఏంటక్కా ఇంతకాలానికి ఇద్దరు కలిసికట్టుగా ముచ్చటగా ఇంట్లోకి వస్తుంటే బయటే ఆపేశారేంటి? ఓ హారతి ఇవ్వడానికా? ఇస్తే ఇచ్చే అక్క, ఇంకెంతసేపు వాళ్ళని బయట నిలబెడతావు? ప్రమీల, నీ హద్దుల్లో నువ్వుండు. ఎవరికి ఏం చెయ్యాలో మాకు నువ్వు చెప్పక్కర్లేదు. కోపంతో కాకుండా కొంచెం ఆలోచించి భరణి వెనకడిగేయద్దు. ఇంత దాకా వచ్చేసాం. చావైనా బ్రతికైనా కలిసి నడుద్దాం. ఎంత ధైర్యం రా నా ఇంట్లోకి నా చెల్లి చేయి పట్టుకు లోపలికి రావడానికి? అన్నయ్య, పెరియ బాబు, పెరియ బాబు నేను చెప్పేది వినండి. ఏంట్రా నువ్వు చెప్పేది? పెరియ బాబు ఏం చెప్పు? ప్రేమించుకున్న వాళ్ళకు ఉండేది ధైర్యమే అన్నయ్య. నువ్వు మాట్లాడుకో, నోర్మోయ్. నేనే మాట్లాడాలి. అయ్యో నమ్మి కొట్టకుండా ఆపరా, అలా చూస్తావేమిరా? అలా చూస్తావేమిరా? నంబి ఆపరా, భరణిందా చంపేస్తున్నారా, వెళ్ళి ఆపరా. పెరియ బాబు ప్లీజ్ ఏం చేయకండి, ప్లీజ్ మా అన్నను వదిలేయండి, ప్లీజ్ మాట్లాడుకుందాం. వీడి చావుతోనే ఈ సమస్యకి పరిష్కారం అవుతుంది. వీడిని వదలను, చంపేస్తా. అన్నయ్య భరణిని కొట్టొద్దు ప్లీజ్. నువ్వు తప్ప నేను చూసిన సంబంధాన్ని కాదని వెళ్ళిపోతావా? వీడి గురించేగా, వీడే లేకపోతే ఏం చేస్తావు? నేను చెప్పినట్టే చేస్తావుగా. అన్నయ్య అన్నయ్య భాస్కర్ నాకు నచ్చలేదు. వాడు నాకు తగిన వాడు కాదు. అంటే వీడి తగినవాడా? అవును. భరణియే నాకు తగినవాడు, నేను కోరుకున్నవాడు, నేను ఇష్టపడినవాడు. ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం, ఇందులో తప్పేంటి? తప్పేంటా? పెళ్లి కాదే, వీడిని పాడెక్కిస్తాను. త్రిపుర, ఈ ఇంట్లో ప్రేమకి చోటు లేదు. అందుకే కదా ప్రేమ పెళ్లికి నోచుకోకుండా పెళ్లి కాని ప్రమీలలా ఇలా ఉండిపోయాను. మనం ఎంత గింజుకున్నా ఇక్కడ అందరికీ ఒకే న్యాయం చెబుతారు మీ నాన్నమ్మగారు. మనసులో పుట్టిన ప్రేమను కళ్ల ముందు చంపడానికి కూడా వెనకాడరు. చూస్తుంటే ఈ రోజు భరణి పెరియ బాబు మా అన్నను కొట్టకండి, ప్లీజ్ వదిలేయండి. ఎవ్వరిని వదలను. మీరు చేసిన మోసానికి శిక్ష అందరికీ ఉంటుంది. మోసం చేసింది మీరన్నయ్య. పెళ్లి చేస్తావు రమ్మని చెప్పి మమ్మల్ని మోసం చేసింది మీరు. పెరిబాబు కొట్టొద్దు ప్లీజ్, నేను చెప్పేది వినండి. ఈ భయం నా చెల్లిని తీసుకెళ్ళినప్పుడు ఏమైందిరా? ఏమి అనకుండా కన్యాదానం చేస్తావు అనుకున్నావా? చెరా పెరిబాబు మన్నించగా, మీకు దండం పెడతాను, మన్నించండి. నీ చావుతోనేరా నేను నిన్ను మన్నిస్తాను. చావురా, చావు. పెరియ బాబు ప్లీజ్ చావు, చావు. నాటకాలన్నా వీడిని నా చేతుల్లో చావకుండా ఎవరు ఆపలేరు. మామ నన్ను కాపాడు మామ, నన్ను కొట్టొద్దని చెప్పు మామ. మామ మీరే నమ్మి మామ.
కూడానా? చెప్పాను కదరా, నా మాట విన్నావా? అప్పుడు నాతో వచ్చేస్తుంటే ఇప్పుడు నీ గతి ఎలా అయ్యేదా? ఆగమని చెప్తున్నా, వెళ్ళిపోతావా? నా మాట కన్నా నీకు త్రిపుర మాటలు ఎక్కువయ్యాయా? మామ కొట్టద్దు మామ, కొట్టద్దు మామ. మామ ప్లీజ్ మామ, కొట్టొద్దు ప్లీజ్, అన్న వదిలే. ఆగరా పెద్దమ్మ గారు, అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు చెప్పేదాని మీదే నా మనవడి ప్రాణం ఆధారపడి ఉంది. ఈ విషయంలో తప్పు జరిగిందో ఒప్పుదా జరిగిందో తెలియదు. జరిగిందాన్ని మళ్ళీ మార్చలేము. ఇప్పుడు వాడిని కొట్టి చంపడం వల్ల అయిపోయింది, మారదు కదమ్మా పెద్దమ్మ గారు. జరగబోయేదైనా మారాలి కదా మహాదేవన్ గారు. మారాలి అంటే పెదబాబు ఏం చేస్తున్నారు? నువ్వు నోర్మై. నీ చావు నిశ్చయం అయిపోయిందిరా. నిన్ను చంపి నేను జైలుకి వెళ్ళిపోతాను. నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, మన గౌరవం నిలవాలి. అన్నయ్య, భరణి! ఏయ్ ఆగో, అక్కడే ఉండి చూడు. వీడి గుండెల్ని చీల్చుకుంటూ గుండు ఎలా వెళ్తుందో, వీడి ప్రాణం ఎలా కిలకిలా కొట్టుకుంటుందో నీ కళ్ళారా చూడు. అన్నయ్య! అడ్డులే. ముందు నన్ను చంపి తర్వాత మా అన్నను చంపండి. ఒక్కరిని చంపడానికి నిర్ణయించుకున్న తర్వాత ఇంకొకరిని చంపడం పెద్ద విషయం కాదు. కాకపోతే చంపేయండి, వదలకండి. వదలనే. మా సమస్యలన్నిటికీ కారణం మీ ఇద్దరే. మీ ఇద్దరు పోతే పోతాం, కాల్చండి. మా చావుల వల్ల మీ పరువు నిలబడుతుందంటే చంపేయండి. చంపేస్తాను. నంబి, ఏంటి ఏంటి? మీరు మీ పరువు కాపాడుకోవడం కోసం మీరు వీళ్ళని చంపితే నా పరువు తీసినందుకు నేను మిమ్మల్ని చంపాలా? ఏంటి వాగుతున్నావు? న్యాయమేగా. నువ్వు మా వల్లి బెండలో తాళి కట్టి నా పరువు తీలేదా? నీకొక పరువు అనేది ఉందా అసలు? మనిషిగా పుట్టిన ప్రతి వాడికి వాడి స్థాయికి తగ్గట్టు పరువు ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది. నీ వల్ల నాకు ఆ రెండూ పోయాయి. నేనేం చేయాలి చెప్పు? నీలా ఇంకో గన్ను పట్టుకుని నిన్ను కాల్చమంటావా? మొదట తప్పు అనేది ప్రారంభమైంది నీ ఇంట్లోనే నంబి. కాదు, నీ చెల్లి ఇక్కడే ఉందిగా, అడుగు. ఎవరు ఎవరిని ప్రేమించారో, ఎవరిని ఎవరు తీసుకెళ్లారో అడుగు, తెలుస్తుంది నీకే. భరణి తప్పేమీ లేదు. తను ప్రేమించింది నేనే, తను తీసుకెళ్ళింది కూడా నేనే. విన్నావుగా? తప్పు అనేది ప్రారంభమైంది నా ఇంట్లో కాదు, మీ ఇంట్లో. అయితే వీడి నిన్ను ప్రేమించలేదా? ఇప్పుడు ప్రేమిస్తున్నాడు. అదంతా కాదు. మొదట ప్రేమించింది, వాణ్ణి ఇబ్బంది పెట్టింది నువ్వు. నీ వల్లే మావాడు మారాడు. లేకపోతే వాడు చాలా మంచివాడు ముందు నుంచి. ఓహో, మా అమ్మాయే చెడ్డదంటారా? నేను ఆ మాట అనలేదు పెద్దమ్మగారు. ఇంతకాలం మీరు ఎత్తి చూపుతున్న కారణానికి సాక్ష్యం చూపించానంతే. నా కుటుంబం వల్ల
మీ పరువు పోలేదని మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను. అంతకుమించి ఇంకేం లేదు. బాగా చెప్పావు నంబి. తప్పంతా మాదే. నిన్ననవసరంగా నానా మాటలు అన్నావు. పెద్దమ్మగారు, మాలాంటి వాళ్ల దగ్గర మీరుండొద్దు. నీ కుటుంబం మొత్తాన్ని తీసుకుని శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలా ఎలా వెళ్తారు? వెళ్ళినా మంచిదే. ఏం త్రిపుర, మంచిదే కదా? నేను దీనికి ఒప్పుకోను. చెల్లి, వీడిని చంపేద్దామని అనుకున్నాను. ఏదో ఇంకో ఛాన్స్ ఇద్దామని అనిపించి ప్రాణాలతో వదిలిపెడుతున్నాను. వద్దా? చంపేమంటావా? ఎరా, చంపేనా లేదా చెప్పినట్టు వింటావా? ఏం చేయాలో చెప్పండి పెరియ బాబు, చేస్తాడు. ఇప్పుడు తప్పెవరు చేశారన్నది కాదు నాకు కావాల్సింది. మళ్ళీ అదే తప్పు జరగకుండా ఉండడం నాకు కావాలి. జీవితంలో నా చెల్లిని నువ్వు ఇంకా చూడనని చెప్పాలి. నీ నీడ కూడా నా చెల్లిని తాకడానికి వీల్లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా ఆ సంగతి నా చెల్లికి తెలియకూడదు. నేను చెప్పినవి చేస్తే నీకు బ్రతుకు భిక్ష పెడతా. ఏమంటావ్? చస్తావా బ్రతుకుతావా? చెప్పరా, చెప్పు. చంపేయండి పెరియ బాబు. ఏమిరా భరణి? నిజమే చెప్తున్నా పాటి. మనసులో ఉన్న త్రిపురను మర్చిపోయి వెళ్తే నిన్ను చచ్చిపోయిన వాడితో సమానం. వద్దురా, వద్దు. తనకి దూరంగా వెళ్తే నా శరీరంలో ప్రాణం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. తను లేని జీవితం నాకు అక్కర్లేదు. ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి చావడం కన్నా ఇక్కడే చంపేయండి. త్రిపురని కల్లారా చూస్తూ చచ్చిపోతాను. పెరియ బాబు, మేము వాడి తరపున మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాం. మన్నించండి. మేముదా వాడిని ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా తీసుకుని పోతాము. మీరు చెప్పినవన్నీ అయ్యేలా నాందా చూస్తాను పెరియ బాబు. వదిలేయండి పెరియ బాబు. పెరియ బాబు వదిలా నేను త్రిపురను వదలనా. అయిపోయిందిరా. నా మంచితనాన్ని పరీక్షిస్తున్నావు. ఇక్కడ నిన్ను బ్రతకనివ్వను. ఇక్కడే నీ ప్రాణాన్ని గాల్లో కలిపేస్తాను. అన్నయ్య, అమ్మ త్రిపుర, వద్దమ్మా. త్రిపుర, ఏంటిది? అమ్మ త్రిపుర, ఆగు. త్రిపుర, త్రిపుర ఆగు. టిప్పు. త్రిపుర, త్రిపుర, ఆపే. త్రిపుర, నా మాట వినవే. ఆగమ్మా, దగ్గరకు వచ్చావంటే అంటించేసుకుంటాను. అన్నయ్య, నేనేదో మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు. నిజంగానే నేను చేసేదే చెప్తున్నాను. భరణిని నువ్వు కాల్చిన మరుక్షణం నేను కూడా కాల్చుకుని చేస్తాను. నేను కావాలనుకున్న జీవితం భరణితో. తనే నా జీవితంలో లేనప్పుడు నేనెందుకు బ్రతికుండడా? మీరందరూ మమ్మల్ని కలపలేకపోయినా మా చావైనా మా ప్రేమని కలుపుతుంది. అది చాలి జన్మకి. నువ్వు భరణిని చంపితే నేను చచ్చిపోతాను. ఆగు. అసలు నీ మాట వినేనే ఇక్కడి వరకు వచ్చాం. వీళ్ళు మారరు. అడిగితే గాని అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. ఇక్కడ అడిగినా ఇవ్వట్లేదే. మనుషుల్ని చంపేస్తున్నారు, మనుషుల్ని చంపేస్తున్నారు. వాళ్ళు చంపేంత వరకు మేమెందుకు ఆగాలి? ముందే మేమే చచ్చిపోతాం.
అయినా ఇదంతా చూసి నాకు బ్రతకాలన్న ఇంట్రెస్టే పోయింది. ఇక బ్రతకను. ఆగు త్రిపుర. ఏం చేస్తున్నావు? నువ్వు చావడానికైనా ఇంత దూరం వచ్చింది? ఏంటి అలా చూస్తున్నారు? ఎవరు పిలవకుండానే కరెక్ట్ టైంకి ఎలా వచ్చాననా? అసలు వాళ్ళని తీసుకొచ్చిందే నేను. అర్థం కాలేదా? త్రిపుర భరణి రిజిస్టర్ ఆఫీస్కి వచ్చారు. పెళ్లి చేసుకోవడానికి రిజిస్టర్ కూడా చేసుకున్నారు. సార్, వివరాలు రాసి సంతకం పెట్టేశాం సార్. ఇక రిజిస్టర్ అయిపోయినట్టేగా. పెళ్లి చేసేసుకోవచ్చా? అప్పుడేనా? మరింకెప్పుడు? నెల టైం పడుతుందమ్మా. నెల? అంత టైం మాకు లేదు సార్. నెల? అంత టైం మాకు లేదు సార్. మీకుండదులేండి. కాకపోతే మా ప్రాసెస్ మాకుంటుంది. ఎందుకు సార్ నెల? మాకు కొన్ని లెక్కలుంటాయమ్మా. ఊరికే నెలని ఎందుకు చెప్తాం? అబ్జెక్షన్లు వేరే ఉన్నాయంటున్నారు కదా. వీలైనంత వరకు వాటిని సరిచేసి అందరి సమక్షంలో పెళ్లి చేయటానికి ప్రయత్నిస్తాం. అంతే అంటారా సార్? నెలే కదమ్మా, కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోతుంది. అప్పటి వరకు మేము ఉంటాము, కలుస్తాము. ఏంటమ్మా? ఏం లేదు. ఏ భరణి, ఏం చేద్దాం? గుళ్ళోకి వెళ్ళిపోదామా? వల్లి రిజిస్టర్ ఆఫీస్లోనే పెళ్లి చేసుకోమని చెప్పింది కదా. కరెక్టే సార్. కొంచెం నేనేం చేయలేనమ్మా. నెల రోజులు ఆగాల్సిందే. అప్పుడు ఎవరో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు మేజర్సే కాబట్టి పెళ్లి చేసేస్తాను. అంతగా మీకు సెక్యూరిటీ ప్రాబ్లం అనుకుంటే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. ఈ 30 రోజులు ప్రొటెక్షన్ కోసం నా దగ్గరకు వచ్చారు. మీ అభ్యంతరాలను సరిదిద్దటం కోసం నేనే వాళ్ళను మీ దగ్గరకు తీసుకొచ్చాను. వీళ్ళిద్దరి ప్రాణాలకి ఏం జరిగినా పరువు హత్య కేసులో మిమ్మల్ని అందరినీ బయటికి రానివ్వకుండా లోపల పెట్టగలను. మీకు జరిగిన విషయం పూర్తిగా తెలియదండి, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. నాకు అన్ని విషయాలు తెలుసు. ఒక కేసు టేకప్ చేసే ముందు పూర్తి వివరాలను తెలుసుకోకుండా మేము రాము. ఇంకొక క్షణం కూడా ఇక్కడ మేము ఉండం. ఇంకెప్పుడు రాము. పదండి మేడం, వెళ్ళిపోదాం. పదండి. సరే త్రిపుర, నాకు కూడా మీరిక్కడ క్షేమంగా ఉంటారంటే నమ్మకం కలగట్లేదు. మీ పెళ్ళయ్యే వరకు ఈ 30 రోజులు మీకు భద్రత కల్పించే బాధ్యత నాది. పదండి. పెరియబాబు, వెళ్ళిపోతామంటున్నారు. ఇద్దరికి పెళ్లి చేస్తామని చెప్పండి, ఇక్కడే ఉంటారు. మీ చెల్లి కన్నా పరువు ముఖ్యమా పెరియబాబు? అలా అనుకుంటే మీ కులగోత్రాలు కాని దాన్ని, మీ స్థాయికి తక్కువ దాన్ని నా మెళ్ళో తాళి కట్టారు కదా. ఆ పరువు ఆడపిల్ల విషయంలోనే వర్తిస్తుందా? మగవాని విషయంలో వర్తించదా? ఏమే, నువ్వు పర్మనెంట్ గా మా ఇంట్లో సెటిల్ అయిపోదామని ప్లాన్ చేస్తుంది కాక మీ అన్నను కూడా మా ఇంటల్లుడిగా సెటిల్ చేయాలని స్కెచ్ చేస్తున్నావా? పెరియబాబు, మాకు డబ్బు లేకపోవచ్చు, అంతేగాని మాది కాని దాని మీద మాకు ఆశ ఉండదు. మాకు లేని డబ్బు మీద కోరిక ఉండదు. మాకు ఆత్మాభిమానం ఉంది, అంతేగాని అత్యాశ లేదు. మీ గురించి మీరు చెప్పుకోవద్దులే నంబి, మాకంతా తెలిసిందేగా మీరు ఎంత ఉత్తములో. మేడం, వీళ్ళింకా మారరు. పదండి, వెళ్ళిపోదాం.